సంక్రాంతి మరుసటి రోజు నుంచి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగాయి. తనకు అచ్చొచ్చిన ఆదిలాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ ప్రచారాన్ని ప్రారంభించగా ఇందూరు నుంచి ప్రచార పర్వంలోకి దిగింది బీజేపీ. కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి ఇలా ఉంటే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాకముందే అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వంలోకి దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ చెనాక కొరట పంప్ హౌస్ ను సదర్మట్ బ్యారేజ్ ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమని, జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాడిన గడ్డ ఇదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తొలి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే జరిగిందని, ఈ జిల్లా ప్రజలు ఇచ్చిన భరోసా మద్దతు వల్లే సీఎం అయ్యానన్నారు రేవంత్. పీసీసీ అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. భరోసా మీరిచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి, పౌరుషానికి గడ్డ. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాపాలనను ప్రజలు ఆదరించారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసే వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు సీఎం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. 66% ఆశీర్వదించి నెంబర్ 1గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి. ఇటు బీజేపీ నిజామాబాద్ వేదికగా మత రాజకీయాలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేసి ఇందూరుగా పేరు మార్చి తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపుతామన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. 100% ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. పేరు మారుస్తూ ఫస్ట్ రెజల్యూషన్ అదే చేసి మన ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం. కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటి. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ ఉంటే నెత్తికెక్కి కూర్చుంటారు. నెత్తికెక్కి కూర్చొని తిన్నదరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే తొలి రౌండ్ జిల్లాల పర్యటనలు పూర్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కాషాయ శ్రేణులను సమాయత్తం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సైతం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. గెలిచిన సర్పంచ్లు బాధ్యతలు తీసుకోవాలని సర్పంచ్ల సన్మాన సభలో కేటీఆర్ కోరారు. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టడంతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది.